Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course May batch admissions మొదలవుతుంది and 10th కి admissions close అయిపోతాయి. So if you are really committed to take the 10 months course, then మీరు admissions first batch లో జల్దీ తీసుకోండి, ఎందుకంటే admissions close అయిపోతున్నాయి. అండ్ నేను ఒకటే మాట చెప్తాను లాస్ట్కి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా నేను పెడుతున్నాను వీడియోస్. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే రిజల్ట్స్ కావాలి అన్న ఉద్దేశం స్టూడెంట్కు ఉండాలి. నేను ఎన్నో స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకునే ముందు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ స్టడీ చేస్తాను. వాళ్ళ సంకల్పం ఏంటి, మనసులో ఏం పెట్టుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, సార్ నాకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కావాలి, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు రైటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మాట్లాడేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇదే మాట్లాడుతున్నారు. సో ఆ మైండ్ సెట్ అనేది మీరు చూస్తే, నాకు ప్రాబ్లం ఉంది, ఓకే ప్రాబ్లం ఉంది కరెక్టే, సొల్యూషన్ కావాలి అన్న మైండ్ సెట్ లేదు. సొల్యూషన్ కావాలన్నప్పుడు మనిషి ఎలా ఆలోచిస్తాడు, నేను ఏ పని చేస్తే, ఎందుకంటే కృషి ఉంటేనే ఫలితం ఉంటుంది. సో ఏ పని చేస్తే నాకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ కావాలి, ఆ రిజల్టే మీ సొల్యూషన్. సో అలా ఆలోచించండి. నేను అలానే ఆలోచించి 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాను. నేను 10 months కోర్స్ చేసేటప్పుడు నేను ఎలా ఆలోచించాను, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇవన్నీ కవర్ చేయాలి స్టూడెంట్స్కి. ఎందుకు కవర్ చేయాలి, నా ఇంటెన్షన్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేస్తా, నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బిజినెస్ పెట్టుకుంటా, నేను దిల్సుఖ్ నగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా, అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా, విజయవాడ గుంటూరులో బ్రాంచెస్ పెట్టుకుంటా, ఫ్రాంచైజీ చేస్తా, నో, నేను బిజినెస్ చేస్తున్నా. బట్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. మై ఇంటెన్షన్ వాజ్, ఏ పని చేస్తే నిజంగా ఖచ్చితంగా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాడో ఆ పని ఏంటి. నేను ఆ రిజల్ట్ని ఫస్ట్ రిజల్ట్ని పట్టుకుని కోర్స్ని డెవలప్ చేసిన. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసి అమ్మాలన్న ఆలోచనతో నేను చేయలేదు. నేను చేశాను కాబట్టి నేను రిజల్ట్స్ కన్సిస్టెంట్గా డెలివర్ చేశాను. నేను ఒక క్యాబ్ డ్రైవర్కి నేర్పించాను, ఒక ఫార్మర్కి నేర్పించాను, నా దగ్గర ఎల్డర్లీ స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చేసి డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అందరు తెలుగు మీడియం స్టూడెంట్సే. బయట కొన్ని పిహెచ్డి చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు, జర్మనీ, అమెరికా, ఇట్లా అందరూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళినాక వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్న ఇంగ్లీష్ వల్ల ప్రాబ్లం అవుతుంది, అప్పుడు వస్తారు. సో నేనేమంటున్నా అంటే, మీరు ఏం వెతుకుని నా దగ్గర రండి అంటే, ఫలితాలు కావాలి సార్ అని వెతుకుని రండి. అట్లాంటి వాళ్ళకి నేను కరెక్ట్ పర్సన్. అండ్ 10 months కోర్స్ కరెక్ట్ కోర్స్, ఎందుకంటే 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ప్రపంచంలోనే లేదు, మా దగ్గర ఉంది. ఫలితాలు ఎవరి దగ్గర లేదు, మా దగ్గర ఉంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూసుకుంటే, ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళండి, వీళ్ళు వచ్చారు, వీళ్ళు మా స్టూడెంట్, ఇగోండి ఇప్పుడు మాట్లాడుతున్నారని ప్రూఫ్ లేదు, వీడియోస్ లేదు, పెట్టుకోరు ఎవరు. మేము పెట్టుకుంటున్నాం, బికాస్ వీఆర్ కన్సిస్టెంట్లీ సేయింగ్ దిస్ ప్రాసెస్ వర్క్స్. ఈ ప్రాసెస్ పని చేస్తుంది. మీకు 10 months హోంవర్క్ చేయండి అని అంటున్నాను నేను. ఇప్పుడు కోర్స్ 10 months కోర్స్ ఫీజు వచ్చేసి 5,500. మనకి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, మీరు ఎట్లా లాగిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. వారానికి 5 హోంవర్క్లు చేయండి, 5 క్లాసులు వస్తాయి, 5 హోంవర్క్లు చేయండి. ఇది లైవ్ క్లాసెస్ కాదు, ఇది ఆన్లైన్ క్లాస్ కాదు, ఇది ఆన్లైన్ కోర్స్. ఓకే, సో మీ ఫ్రీ టైంలో మీరు చదువుకోవచ్చు. 5 హోంవర్క్ చేయండి అంటున్నా. ఈ 5 హోంవర్క్ చేస్తేనే మీకు కావాల్సిన ఫలితం ఇక్కడ ఉంది. మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటా మెల్లగా 10 months మీ ఫలితం వరకు వస్తున్నారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఇఫ్ యూ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ దిస్ ప్రాసెస్, మీకు రిజల్ట్ వస్తుంది. సో ఎస్ సార్, మాకు రిజల్ట్ కావాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కోర్స్. మీకు ఏం రిజల్ట్ కావాల్సింది ఉంటుంది, 2 things ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్ మైండ్లో. ఒకటి, నాకు రైటింగ్ ప్రొఫిషియన్సీ కావాలి, నాకు రైటింగ్ స్కిల్స్ కావాలి. సెకండ్, స్పీకింగ్ ఫ్లూయెన్సీ కావాలి. ఇవి 2 నేను మీకు అందజేస్తా అంటున్నా. అండ్ నా ప్రాసెస్ ఏంటంటే, నేను బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఒక మంచి సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్ ఇచ్చి, నేను రాసేది కరెక్టా రాంగ్ అని ఒక గ్రామర్ ఎక్స్పర్ట్ ఎలా తనకు తాను జడ్జి చేసుకుంటాడో ఆ స్థాయి వరకు తెచ్చి, వొకాబులరీ, రీడింగ్ యాక్టివిటీస్, కాంప్రిహెన్షన్ యాక్టివిటీ చేపించి, తర్వాత మీతోనే ఓన్ రైటింగ్, మీతోనే ఓన్ స్పీకింగ్ చేపిస్తున్నా. ఇది నా ప్రాసెస్. సో ఇది ఒక్కటే నేను మీకు లాస్ట్కి చెప్తున్నా. పని చేస్తే ఫలితాలు వస్తాయి. ఏ పని చేస్తే ఫలితాలు వస్తాయి ఆ పని నాకు తెలుసు. నేను ఒక మంచి మార్గదర్శకుడిని. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలుగుతాను మీ గమ్యం వరకు. మీకు కావాల్సిన ఫలితాలు నేను ఇవ్వగలుగుతాను. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, నాకు 10 months హోంవర్క్ ఇవ్వండి అని అంటున్నా. సో ఎస్ సార్, మేము 10 months హోంవర్క్ ఇవ్వడానికి రెడీ, మేము కమిటెడ్ ఉన్నాము. కమిటెడ్ అంటే మళ్ళీ చెప్తున్నాను నేను, కమిట్మెంట్ అంటే 3, ఉట్టి పైసలు కట్టడం కాదు. మనీ, టైం
ఎఫర్ట్. డైలీ క్లాసెస్ చూడాలి, డైలీ హోంవర్క్ చేయాలి, నాకు టెలిగ్రామ్లో సబ్మిట్ చేయాలి. ఇది 3 ఉంటేనే కమిట్మెంట్. ఎస్ సార్ మేము కమిటెడ్ ఉన్నాం, 10 months హోంవర్క్ చేసాం, ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ అని మీరు రియలైజ్ అయ్యి ఈ కోర్స్ కరెక్ట్, ఈ సార్ కరెక్ట్, ఈ సార్ చేసే పని చేసే ఫలితాలు వచ్చాయని రుజువైంది, మేము కూడా అందులో ఒక భాగస్వామి అవుతాము అనే కమిట్మెంట్ మీకుంటే దాని అడ్మిషన్స్ క్లోజ్ అవుతుంది. దాని ముందు అడ్మిషన్ తీసుకోండి May 1st బ్యాచ్లో. సో పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ in this batch if you're really committed to become a fluent English speaker. Thank you so much.